తాడిగడప మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో విజయవాడలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ పై వంతెన నుంచి తాడిగడప 100 అడుగుల రోడ్డు వరకు చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. వంతెన నిర్మాణం పూర్తయి ఏడాది దాటినా ఇంతవరకు వంతెనకు సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రి వేళ ప్రయాణం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. అధికారుల బాధ్యత రాహిత్యానికి చీకట్లో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. విజయవాడ నగరం మీద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తాడిగడప వరకు కూడా పంటకాలువ రోడ్ని అభివృద్ధి చేశారు. ఈ పంటకాలువ రోడ్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ ఏదైతే కానూరు దగ్గర ఉన్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల పైనుంచి కూడా పై వంతెన నిర్మాణం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వంతెన నిర్మాణం అనేది నిలిచిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కానూరు వద్ద ఉన్న సిద్ధార్థ పై వంతెనను పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పై వంతెన అందుబాటులోకి రావడంతో బందర్ రోడ్డుకి సమానంగా ఉన్న ట్రాఫిక్ అనేది ఈ పంటకాలువ రోడ్డుకి మళ్ళింది. దీంతో విజయవాడ నగరం మీద ట్రాఫిక్ అనేది చాలా వరకు కూడా తగ్గింది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కూడా చాలామంది తాడిగడప వెళ్ళేవాళ్ళు, అలాగే గంగూరు, అలాగే పెనమలూరు వెళ్ళే వాళ్ళందరూ వాహనదారులందరూ కూడా ఈ పంటకాలువ రోడ్డు మీద ఉన్న వంతెనను వినియోగించుకొని వారి వారి గమ్యస్థానాలకు వెళ్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన అనేది అందుబాటులోకి రావడంతో వాహనదారులు చాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు సంవత్సరం ఈ వంతెన అనేది వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ వంతెనకు సంబంధించి సెంట్రల్ లైటింగ్ని ఏర్పాటు చేయడంలో మాత్రం తాడిగడప మున్సిపల్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన నిర్మాణ ఈ వంతెనను దాదాపు 2024 నవంబర్లో ఈ వంతెన అనేది వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం గతంలోనే దాదాపు 40 లక్షల రూపాయలను మంజూరయ్యాయంటూ మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. ఆగమేఘాల మీద ఈ వంతెన నిర్మాణం పూర్తి చేశాము, అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే సంవత్సరం కావస్తున్న ఈ వంతెనలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు చిమ్మ చీకట్లోనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేడం, చీకటిగా ఉంది కదా, ఇబ్బంది అనిపిస్తలేదా? చాలా ఇబ్బందిగా ఉందండి. రోజు ఇదే రూట్లోంచి వెళ్తున్నాం మేము. చాలా ఇబ్బందిగా ఉంది. అదే మేము ఎవరికి కంప్లైంట్ పెట్టాలో తెలియక చూస్తున్నామండి. సడన్గా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ అవి కనిపించకపోయినా గుంతలు ఉన్నాయి. రోడ్డు కూడా బాగాలేదు, చూస్తున్నారు కదా. ఇలాంటప్పుడు ఏదైనా స్కిడ్ అయి పడిపోయినా కూడా చాలా ప్రమాదమే కదండి ఎవరికైనా సరే. ఈ వంతెనను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ వంతెనను ఎట్లా అయితే శరవేగంగా అభివృద్ధి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారో అంతేలాగా ఈ సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ తాడిగడప పోలీస్ స్టేషన్ నుంచి తాడిగడప డంక్ రోడ్ వరకు కూడా ఈ వంతెనని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఈ వంతెన మీద రోడ్డు ప్రమాదాలు అనేవి నివారించవచ్చు అంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కానూరు.